పని కోసం ఆలోచించాలి. అసలు ప్రభుత్వము ఆ ప్రాసెసే మొదలు పెట్టలేదు, పని మొదలు పెట్టలేదు. సరే మరి మీరు డాక్యుమెంట్ ఇచ్చేసారు కదా, డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత ఏమైంది? డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత ఏమైంది? డైరెక్టరేట్ గడప కూడా గుమ్మం దాటడం లేదు. గుమ్మం దాటకుండా ఎక్కడ అవుతుంది మనకు చట్టం? చట్టం ఎక్కడ అవ్వాలి? మరి ఈ ప్రభుత్వం సపోర్ట్తోనే కదా బీజేపీ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తలుసుకుంటే ఇది ఎంత? 10 నిమిషాలు. మరి అధికారం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు అధికారం ద్వారా ఈ పని ఎందుకు చేయకూడదు? పవన్ కళ్యాణ్ సింపుల్ చూతూ పెట్టుకొని నేను సింహం హో హో అంటే మనం ఓట్లేయడమా? అభిమానించడానికి కూడా కొన్ని అర్థం ఉండాలి. వాడు దేనికి? వాడు దాటితే డబ్బులు వస్తుంది. నీ జుట్టు పెంచుకొని నీకు వెళ్తే నీకేమొస్తుంది? నీ డబ్బులు బొక్క, నీ పిచ్చి కూడా అయిపోతావు. నీకేం దొరుకుతుంది? ఇలా ఉన్నామండి మనం. ప్రతి సినిమా యాక్టర్కి ఒక అభిమాన సంఘం, పవన్ కళ్యాణ్కి ఒక అభిమాన సంఘమే. నేను సింహం అంటే ఓ వీరి రోడ్డు మీద ఓ అని ఇలా గెంతుతుంటే ఎక్కడ మన బతుకులు మారుతాయి? ఎక్కడ మన హక్కులు కన్నా కాపాడుకోగలుగుతాం? అర్థమైందా? ఈరోజు ఏమిటంటే మనం ఐక్యరాజ్య సమితి మన హక్కులు రక్షించుకోవడానికి హక్కుల దినోత్సవంగా జరుపుకోమన్నది, కానీ పండుగ చేసుకోమని మనం చెప్పలేదు. మన సంఘాలన్నీ కూడా ఈరోజు ఏం చేస్తున్నాయండి? పండుగ చేసుకుంటున్నాం. పండుగ చేసుకున్నప్పుడు ఏం చేస్తామండి? దింసాయే కాదు, ఇంకేంటి? దింసాకు మంచిది, బాగా ఆడాలి, వాళ్ళకి కిక్కు రావాలంటే ఏంటి? మందు మాంసంతో అది ఉంటేనే కదా పండుగ. అది లేకపోతే పండుగ లేదు కదా. మరి ఆ పండుగ చేసుకుంటున్నారు. ఆ పండుగ ఎప్పుడు చేసుకుంటారు? మనకు సంతోషం, ఆదివాసీ సమాజం సంతోషం ఉన్నప్పుడు పండుగ చేసుకుంటాం, అంతే కదా. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు 2019, 2024 దాకా కార్పొరేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఆదివాసులకు వ్యతిరేకంగా చట్టాలని సవరించారు. తర్వాత మళ్ళీ రిస్క్ మినరల్ మైనింగ్ పాలసీ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టారు? మన ప్రాంతంలో ఉన్న గనులు తవ్వడానికి కోసం. తవ్వితే ఏమవుతుంది? నీరు ఉన్న చోట అది ఎంత లోతుకు తవ్వితే అంత లోతుకి ఇది. మరి ఉన్న చోట నీళ్ళు లేకపోతే నీ పొలం సాగు ఎలాగవుతుంది? మరి ఈ సంవత్సరం వర్షాలు లేదు, ఉడుపులు అయ్యాయా? మరి నీళ్ళు ఉంటాయా? కాబట్టి గనులు ఉంటే వర్షాలు పడినప్పుడు నీళ్ళంతా కూడా ఆ గనులు ఉంటాయి కదా, ఖనిజాలు పీల్చుకుంటాయి. దానికి ఎంత కావాల్సినంత పీల్చుకుంటుంది. పీల్చుకొని ఏం చేస్తుంది? సరిపడినంత తను ఉంచుకుని మిగతావి వదిలేస్తుంది. ఆ వదిలేసిందే మనకు ఊటలు. అర్థమైందా? ఊటలు, తర్వాత కాలువలు, తర్వాత గడ్డలు, తర్వాత నదులు, తర్వాత సముద్రం. కానీ సముద్రం ఎక్కడ పుట్టింది? అడవిలో పుట్టింది. ఇక్కడ మన ఊర్లో పుట్టిన నీళ్ళతోనే సముద్రం పుట్టింది కదా. సముద్రం ఎక్కడ నుంచి? ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. ఇప్పుడు మన కివుడిపల్లి ఉంది, ఎండ్రిక్ పర్వతం. ఎండ్రిక్ పర్వతం ఉండడం వల్ల ఎన్ని గడ్డలు ఉన్నాయి? 5 గడ్డలు ఉన్నాయి. రొయ్యాలగడ్డ, వేదగడ్డ, గోమంగడ్డ, ఇవన్నీ కూడా ఏంటి? ఎక్కడి నుంచి పుట్టింది అది? అలా వెతుక్కుని వెళ్ళండి. మత్స్యగడ్డ చూడండి, మత్స్యగడ్డ కూడా ఎక్కడ పుట్టింది? అలా వెళ్తే గెమ్మెల్కి వెళ్తే దాని మొదలు దొరుకుతుంది. గెమ్మెల్లో పుట్టింది మత్స్యగడ్డ, గెమ్మెల్లో పుట్టింది కదా. ఇలాంటి కాలువలన్నీ కలిసి ఏమైంది? గడ్డలు అవుతాయి. గడ్డలన్నీ కలిసి నదులు అవుతాయి. నదులన్నీ కలిసి ఇప్పుడు వాడు లాభం కోసం వాడి అదానీలు, అంబానీలు, ఆ నవీన్ బిడ్డలు, జిందాల్ కంపెనీ వాళ్ళ యొక్క లాభాల కోసం, గనులు తవ్వే వాళ్ళ యొక్క వ్యాపారస్తుల కోసం ఈ కొండలు తవ్వేస్తే ఎక్కడ గనులు ఎక్కడున్నాయి? కొండల్లో ఉన్నాయి. మరి తవ్వేస్తే నీళ్ళు ఉంటుందా? నీళ్ళు ఉండవు. నీళ్ళు ఎవరు ఇస్తారు?
మీరెవరిస్తారు? మనం సముద్ర మట్టానికి ఎన్ని అడుగులు ఎత్తులో ఉన్నాం? 3000 అడుగుల 3000 పైబడి సుమారు 3-4 వేల అడుగుల ఎత్తులో మనం ఉన్నాం. మరి ఇంత ఎత్తులో నీరు పుట్టడానికి కారణం ఈ గనులే. అర్థమైంది కదా? ఇప్పుడు వాళ్ళ లాభం కోసం గనులు తవ్వితే ఎవరు పోతారు? ఆదివాసులు పోతారు. మరి పోవాలనే కోరుకుంటున్నాడు ఎవరు? నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని పోవాలనే కోరుకుంటున్నారు. సరే బాబు నాయుడు వదిలేయండి, వీళ్ళు ఇదంతా దూతలు, వీరికి ఏమి నిర్ణయాధికారంలో వీళ్ళు లేరు కదా. ఆ అధికారం ఉన్నోడు ఉద్యోగం ఇస్తే ఉద్యోగంలో ఉన్నాడు, వాడు ఏం చెప్తే అది వచ్చి ఇక్కడ చెప్తున్నాడు అంతే. దూత ప్రేత పిశాచాలు వెనుకలు ఉంటాయి. అరే అది వదిలేద్దాం.